సింహరాశి వారు మీ జీవితంలో ఇప్పటి వరకు ఎంత కష్టపడినా ఫలితం అందలేదని బాధపడుతున్నారా? అయితే ఇకపై పరిస్థితులు మారబోతున్నాయని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ ఒక్క విషయం మీకు తెలిస్తే మీ జీవితాన్ని మీరు చూసే విధానమే మారిపోవచ్చు. మీకు రాబోయే రోజులు ఎందుకు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి? ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు మళ్లీ కదలటం, ఊహించని అవకాశాలు రావటం, ఆర్థికంగా కొత్త మార్గాలు కనిపించటం వంటి మార్పులు మీ జీవితంలో కనిపించవచ్చని జ్యోతిష్య విశ్వాసం. జోగులాంబ అమ్మవారి జ్యోతిష్యాలయం పిఠాపురం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, నమ్ముకున్న పురుషులు లేదా స్త్రీ రావడానికి ప్రత్యేకమైన వశీకరణ చేస్తున్నారు. పెళ్లి కుదరకపోవడం, చదువు లేదా జాబ్లో ముందుకు ఎదగకపోవడం, ఇంకా తీరని సమస్యలు ఎటువంటివి ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. సెల్ నంబర్ 9000964941. నా జీవితంలో ఎప్పుడు మంచి రోజులొస్తాయి అని ఎన్నోసార్లు ఆలోచించిన మీకు ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు మొదలయ్యే సమయం వచ్చిందని ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు సూచిస్తున్నాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అవకాశం వచ్చినప్పుడు గుర్తించకపోతే అదృష్టం కూడా మన చేతుల్లో నుంచి జారిపోవచ్చు. అందుకే రాబోయే రోజుల్లో ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ అవకాశాలను అస్సలు వదులుకోకూడదు, ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మార్పులు రావచ్చు అనే విషయాలను ఈ వీడియోలో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివర్లో మీకు సంబంధించిన ఒక ముఖ్యమైన సూచన కూడా చెబుతాను. మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన కష్టాలన్నీ ఒక పరీక్ష మాత్రమే. అయితే ఇక నుంచి పరిస్థితులు మారే సమయం వచ్చిందంటే మీరు నమ్మగలరా? ముఖ్యంగా చాలా కాలంగా ఒక పని కోసం ఎదురు చూస్తూ ఇది ఎప్పుడు జరుగుతుంది అని ఆలోచిస్తున్న వారికి రాబోయే కాలం కొత్త ఆశను కలిగించవచ్చని జ్యోతిష విశ్వాసాలు చెబుతున్నాయి. ఒక్కసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి. మీరు ఎంతో కష్టపడ్డారు, కానీ కొన్ని సందర్భాల్లో ఫలితం ఆలస్యమైంది. మీకంటే తక్కువగా కష్టపడిన వారికి అవకాశాలు రావడం చూసి బాధపడ్డ సందర్భాలు కూడా ఉండొచ్చు. అయితే ఇప్పుడు అదే పరిస్థితి శాశ్వతంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీవితంలో కొన్ని మార్పులు ఒక్కసారిగా కనిపించవు. ముందుగా ఒక చిన్న అవకాశం వస్తుంది. ఆ అవకాశం మరో మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గం చివరికి మన జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అయితే ఇలాంటి ఒక మలుపు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసం. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశం రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త పరిచయాలు లేదా కొత్త ఆలోచనలు ఉపయోగపడవచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన ఆర్థిక విషయాల్లో కూడా కదలిక మొదలయ్యే అవకాశం ఉండవచ్చు. కానీ ఇక్కడొక ముఖ్యమైన విషయం ఉంది. అదృష్టం తలుపు తట్టినప్పుడు దాన్ని గుర్తించేది మనమే. అవకాశం వచ్చినా భయంతో వెనక్కి తగ్గితే మార్పు ఆలస్యం కావచ్చు. అందుకే ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వచ్చిన అవకాశాలను ఆలోచించి సద్వినియోగం చేసుకోవటం చాలా ముఖ్యం. మీకు కూడా నా జీవితంలో ఇక మంచి రోజులు రావాలి అనిపిస్తే కామెంట్లో శ్రీరామ అని రాయండి. మరి ఈ మార్పు మీ జీవితంలో ఏ విషయంలో ముందుగా కనిపించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఎన్నాళ్లుగానూ ఆగిపోయిన పనులు ఇకపై కదులుతాయా? మీరొక్కసారి వెనక్కి తిరిగి చూడండి. మీరు వదిలేసినట్లుగా అనిపించిన అదే పని మరోసారి కదిలే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. కొన్ని పనులు మన చేతుల్లో లేకుండానే ఆలస్యం అవుతుంటాయి. డబ్బు రావాల్సి ఉండి ఆగిపోవటం, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవటం, వ్యాపారంలో అనుకున్న స్థాయిలో లాభాలు రాకపోవటం, ఇలా ఎన్నో విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. కానీ ప్రతి ఆలస్యం ఓటమి కాదు. కొన్ని ఆలస్యాలు మనల్ని సరైన సమయం కోసం సిద్ధం చేస్తాయి. ఇక డబ్బు విషయానికి వస్తే కొత్త అవకాశాలు ఏ రూపంలో వస్తాయో గమనించటం చాలా ముఖ్యం. ఉద్యోగంలో అదనపు బాధ్యత ద్వారా ఆదాయం పెరగటం కావచ్చు, కొత్త పని నేర్చుకొని దాని ద్వారా సంపాదించే అవకాశం కావచ్చు, వ్యాపారంలో కొత్త కస్టమర్లు రావటం కావచ్చు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఎదురు చూడటం కంటే చిన్న అవకాశాన్ని గుర్తించి
దాన్ని పెద్ద అవకాశంగా మార్చుకోవటమే నిజమైన అదృష్టం. ఎవరైనా చెప్పారని తెలియని పెట్టుబడులు పెట్టటం లేదా ఒక్కసారిగా ఎక్కువ డబ్బు వస్తుందనే ఆశతో రిస్క్ తీసుకోవటం మాత్రం మంచిది కాదు. అవకాశం వచ్చినప్పుడు ఆలోచించండి, లెక్కలు చూసుకోండి, తర్వాతే నిర్ణయం తీసుకోండి. మీ జీవితంలో కూడా చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని ఉంటే అది ఏంటో కామెంట్లో చెప్పండి. మీ అనుభవం మరొకరికి కూడా ధైర్యం ఇవ్వచ్చు. మరి ఆర్థికంగా ఎలాంటి మార్గం మరింత అనుకూలంగా ఉండవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు వెతుకుతున్న అదృష్టం పెద్ద రూపంలో కాకుండా ఒక చిన్న అవకాశంగా మీ ముందుకు వస్తే గుర్తించగలరా? జీవితంలో కొన్ని అవకాశాలు మొదట చాలా సాధారణంగా కనిపిస్తాయి, కానీ వాటిని సరైన సమయంలో గుర్తించి కష్టపడి ఉపయోగించుకున్నప్పుడు అవే మన జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఇప్పటి వరకు ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడుతూ ఉన్నారా? అయితే ఇకపై ఇంకో మార్గం ఉంటే బాగుండేది అని ఆలోచన మీలో రావచ్చు. మీకు తెలిసిన నైపుణ్యాన్ని ఉపయోగించి అదనపు ఆదాయం సంపాదించటం, ఇంటి నుంచే చేయగల చిన్న పని ప్రారంభించటం, కొత్త స్కిల్ నేర్చుకోవటం, మీ అనుభవాన్ని మరో రూపంలో ఉపయోగించుకోవటం వంటి మార్గాలు కనిపించవచ్చు. అయితే అవకాశం బయట నుంచి రావాల్సిన అవసరం లేదు. మీలోనే ఉన్న ఒక నైపుణ్యం మీకు కొత్త ఆదాయ మార్గాన్ని చూపించవచ్చు. ఉదాహరణకు, మీకు మాట్లాడటం బాగా వస్తే, రాయడం వచ్చుంటే వంట చేయటం, డిజైన్ చేయటం, వ్యాపార పరిజ్ఞానం లేదా ఏదైనా ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటే దాన్ని ఆదాయంగా మార్చుకునే మార్గాలను పరిశీలించవచ్చు. అయితే రాత్రికి రాత్రే డబ్బొస్తుంది అనే ఆశతో తొందరపడి పెట్టుబడులు పెట్టడం మాత్రం చేయకండి. నిజమైన ఆర్థిక ఎదుగుదల అనేది సరైన అవకాశం, క్రమశిక్షణ, శ్రమ, తెలివైన నిర్ణయాల కలయికతో వస్తుంది. మీ జీవితంలో ఒక్క అవకాశం వచ్చినా దాన్ని వదులుకోకుండా ఉపయోగించుకోవటానికి సిద్ధంగా ఉన్నారా? అయితే కామెంట్లో నా సమయం వచ్చింది అని రాయండి. ఎందుకంటే అదృష్టం తలుపు తట్టినప్పుడు తలుపు తెరవాల్సింది మనమే. అనుకోని ధనలాభం వస్తే మీరేం చేయాలి? గతంలో ఎదురైన కష్టాల తర్వాత ఇప్పుడు మంచి రోజులు ఎందుకు? ఈ సమయంలో చేయకూడని పెద్ద తప్పులేంటి? మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఎవరు మీ ఎదుగుదలకు కారణం కావచ్చు? ఇంట్లోకి సంపద, సంతోషం పెరగటానికి పాటించాల్సిన విషయాలు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో ఏ మార్పులు రావచ్చు? మీ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ చిన్న సంకేతాలు కనిపిస్తే మార్పు మొదలైందని భావించవచ్చా? అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి. అనుకోని ధనలాభం వస్తే మీరు ఏం చేయాలంటే, ఒక్కసారిగా ఊహించని విధంగా డబ్బు మీ చేతికొస్తే మీరు మొదట ఏం చేస్తారు? ఖర్చు చేస్తారా? లేక భవిష్యత్తు కోసం దాచుకుంటారా? ఇక్కడే మీ తెలివితేటలకు అసలైన పరీక్ష మొదలవుతుంది. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం అనుకోని ధనలాభం లేదా ఆర్థికంగా అనుకూలమైన అవకాశం వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవటం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే డబ్బు రావటం ఒక అదృష్టం కావచ్చు, కానీ వచ్చిన డబ్బును నిలబెట్టుకోవటం మాత్రం మన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఒక్కసారిగా డబ్బు చేతికొస్తే ముందుగా అత్యవసర అవసరాలు, అప్పులు, భవిష్యత్తు అవసరాలు వంటి వాటిని ఆలోచించాలి. వచ్చిన మొత్తం అంతా వెంటనే ఖర్చు చేసేయకుండా కొంత భాగాన్ని భద్రంగా ఉంచుకోవటం మంచిదే. అయితే చేతిలో డబ్బున్నప్పుడు మనకు అవసరం లేని వస్తువులు కూడా చాలా అవసరంగా కనిపిస్తాయి. అందుకే ఈ సమయంలో తొందరపాటు కొనుగోళ్లు చేయకుండా 1-2 రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిదే. ఇక పెట్టుబడుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఎవరో చెప్పారని తెలియని స్కీముల్లో లేదా త్వరగా భారీ లాభాలు వస్తాయని చెప్పే అవకాశాల్లో డబ్బు పెట్టకండి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకొని మీరు అర్థమైన మార్గాల్లోనే నిర్ణయం తీసుకోండి. అనుకోని ధనలాభం వచ్చినప్పుడు మీ మొదటి ఆలోచన ఏమిటి? కుటుంబం కోసం ఖర్చు చేస్తారా? అప్పులు తీర్చుకుంటారా? లేక భవిష్యత్తు కోసం దాచుకుంటారా? కామెంట్లో చెప్పండి. గుర్తుంచుకోండి, డబ్బు రావటం కంటే వచ్చిన డబ్బును తెలివిగా నిర్వహించటమే నిజమైన సంపద. అయితే మీ జీవితంలో వచ్చే ఒక్క అవకాశం మీ జీవితాన్ని మార్చే స్థాయికి తీసుకువెళ్ళవచ్చు. మీ జీవితాన్ని మార్చేది ఎప్పుడూ పెద్ద అవకాశం మాత్రమే కాదు, కొన్నిసార్లు చాలా చిన్నదిగా కనిపించే ఒక అవకాశం కూడా మీ భవిష్యత్తుకు కొత్త దారి చూపించవచ్చు.
మరి అలాంటి అవకాశం మీ ముందుకు వస్తే మీరు గుర్తించగలరా? ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. కొందరిని నమ్మి నిరాశ చెంది ఉండొచ్చు. నా సమయం ఎప్పుడొస్తుంది అని కూడా అనుకుని ఉండొచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఆలస్యం అంటే అంతం కాదు. కొత్త వ్యక్తితో పరిచయం కావచ్చు, అనుకోకుండా వచ్చిన ఉద్యోగ అవకాశం కావచ్చు, చాలా కాలంగా ఆలోచిస్తున్న వ్యాపార ఆలోచన కావచ్చు, లేదా మీకు ఇప్పటికే ఉన్న ఒక నైపుణ్యాన్ని ఉపయోగించుకునే అవకాశం కావచ్చు. మొదట ఇవన్నీ చిన్న విషయాలుగానే అనిపించవచ్చు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చిన్న అవకాశాన్ని ఎవరో ఒకరు సాధారణంగా చూస్తారు, మరొకరు అదే అవకాశంలో తమ భవిష్యత్తును చూస్తారు. ఈ సమయంలో ముఖ్యంగా చేయాల్సింది ఒక్కటే, వచ్చిన అవకాశాన్ని వెంటనే తిరస్కరించకుండా దాని గురించి పూర్తిగా తెలుసుకోవటం. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోవటం కూడా మంచిదే కాదు. అదృష్టం పేరుతో తెలియని వ్యక్తులను నమ్మటం, త్వరగా డబ్బు వస్తుందని చెప్పి పథకాల్లో పెట్టుబడులు పెట్టడం మాత్రం చేయకండి. ఎందుకంటే నిజమైన అదృష్టం అంటే ఒక్కసారిగా డబ్బు రావటం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం రావటం కూడా అదృష్టమే. మీ జీవితాన్ని మార్చగల ఒక అవకాశం మీ ముందుకొస్తే దాన్ని గుర్తించటానికి మీరు సిద్ధంగా ఉండాలి. అయితే కామెంట్లో నా మంచి సమయం మొదలైంది అని రాయండి. ఎందుకంటే తలుపు ఎప్పుడు తెరుచుకుంటుందో మన చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ తలుపు తెరిచినప్పుడు లోపలికి అడుగు పెట్టాలా వద్దా అనేది మాత్రం మన నిర్ణయమే. జీవితంలో ఎలాంటి మనుషులు ఉండాలి, మనుషులను ఎలా అర్థం చేసుకోవాలి? జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి మనిషి మన జీవితంలో శాశ్వతంగా ఉండాల్సిన అవసరం లేదు. కొందరు మనతో ప్రయాణం చేయటానికి వస్తారు, కొందరు మనకు ఒక పాఠం నేర్పటానికి వస్తారు, మరికొందరు మనం ఎంత బలంగా మారాలో చూపించటానికి వస్తారు. అందుకే మన జీవితంలో ఎంతమంది ఉన్నారన్నది కాదు, మనతో నిజంగా నిలబడే మనుషులు ఎవరు అన్నదే ముఖ్యం. సాధారణంగా మీరు ఎదుటివారి మాటలను, భావాలను త్వరగా అర్థం చేసుకునే స్వభావం కలిగి ఉంటారని జ్యోతిష్య విశ్వాసం. అయితే ఇదే మంచితనం కొన్నిసార్లు సమస్యగా మారొచ్చు. మీరు అందరినీ మీలాగే మంచివాళ్లుగా భావించకండి. ఎవరో మీతో ప్రేమగా మాట్లాడుతున్నారని వారు మీకు నిజంగా మీ మంచిని కోరుకుంటున్నారని అర్థం కాదు. ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే అతను మీతో ఎలా మాట్లాడుతున్నాడో మాత్రమే చూడకండి. మీకు కష్టం వచ్చినప్పుడు అతను ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి. మీ విజయాన్ని చూసి నిజంగా సంతోషించే వ్యక్తి ఎవరు? మీరు పడిపోయినప్పుడు మీ చేయి పట్టుకునే వ్యక్తి ఎవరు? మీరు లేనప్పుడు కూడా మీ గురించి గౌరవంగా మాట్లాడే వ్యక్తి ఎవరు అనేది అసలైన పరీక్షలు. కష్టాలు మన జీవితంలోకి ఎందుకు వస్తాయో తెలుసా? మనల్ని బాధ పెట్టడానికి మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న మనుషుల అసలు స్వభావాన్ని చూపించటానికి కూడా. మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీ చుట్టూ చాలా మంది ఉండొచ్చు, కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ ఫోన్ చేయకుండానే మీ పరిస్థితిని అడిగే వ్యక్తి ఒక్కరైనా ఉంటే ఆ వ్యక్తిని మాత్రం జీవితంలో విలువైన మనిషిగా భావించండి. అలాగే మీ బలహీనతలను తెలుసుకొని వాటినే మీకు వ్యతిరేకంగా ఉపయోగించుకునే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత విషయాలు, మీ కుటుంబ విషయాలు, మీ ఆర్థిక పరిస్థితి, మీ భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ముఖ్యమైన సత్యం గుర్తుంచుకోండి, మిమ్మల్ని వదిలి వెళ్ళిన ప్రతి వ్యక్తి మీ నష్టమే కాదు, కొన్నిసార్లు కొంతమంది దూరం కావటం కూడా మీ జీవితానికి మంచిదే కావచ్చు. ఎందుకంటే మన విలువను తగ్గించే సంబంధాన్ని పట్టుకుని ఉండటం కంటే మనశ్శాంతిని కాపాడుకోవటం చాలా ముఖ్యం. మీ కష్టాలు మిమ్మల్ని బలహీనులుగా చేయటానికి రావు. ఎవరిని నమ్మాలో, ఎవరితో దూరంగా ఉండాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో నేర్పటానికి కూడా వస్తాయి. కాబట్టి మీరు ఇక నుంచి మనుషుల మాటల కంటే వారి చేతలను గమనించండి. హామీల కంటే వారి ప్రవర్తనను నమ్మండి. సంతోష విషయంలో ఉన్నవారి కంటే కృప సమయంలో మీతో నిలిచిన వారిని విలువ చెయ్యండి. మీ జీవితంలో ఇలాంటి నిజమైన మనిషి ఒకరైనా ఉంటే వారి కోసం ఈ వీడియోను షేర్ చేయండి. సాయం చేసిన స్నేహితులను మర్చిపోవద్దు, శత్రువులను కూడా గమనించండి. జీవితంలో మనకు సాయం చేసిన మనిషిని మర్చిపోవటం ఎంత పెద్ద తప్పో తెలుసా? అదే సమయంలో మనకు హాని చేయాలని చూసే వ్యక్తిని గుర్తించకుండా నమ్మటం కూడా అంతే పెద్ద తప్పు.
అందుకే ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ పక్కన నిలబడ్డ ఒక స్నేహితుడై ఉండొచ్చు. మీకు డబ్బు అవసరమైనప్పుడు తనకు ఉన్నంతలో సాయం చేసిన వ్యక్తి కావచ్చు. మీరు బాధలో ఉన్నప్పుడు మీ మాట విని ధైర్యం చెప్పిన వ్యక్తి కావచ్చు. ఆ సమయంలో వాళ్ళు చేసిన సాయం చిన్నదిగా అనిపించినా మన జీవితంలో వాళ్ళ స్థానం మాత్రం చాలా పెద్దది. కానీ పరిస్థితులు మారిన తర్వాత కొంతమంది ఆ సహాయాన్ని మర్చిపోతారు. డబ్బు వచ్చిన తర్వాత, మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత, జీవితంలో ఎదిగిన తర్వాత అప్పుడు ఎవరు నా వెంట ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే మీ కష్టాలలో మీతో నిలిచిన వ్యక్తి మీ జీవితంలో నిజమైన మనిషి. మీ సంతోష సమయంలో మీ చుట్టూ 100 మంది ఉండొచ్చు. కానీ మీ కష్ట సమయంలో మీకోసం నిలబడిన ఒక్క వ్యక్తి విలువ 100 మంది కంటే ఎక్కువ. అయితే ఇక్కడ సాయం చేసిన ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకోవాలి. కానీ ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే కొంతమంది బయటకు స్నేహితుల్లా కనిపిస్తారు. కానీ మీ ఎదుగుదలను చూసి లోపల అసూయపడవచ్చు. మీరు విజయం సాధిస్తే సంతోషించినట్టు నటించవచ్చు. మీ బలహీనతలు తెలుసుకొని అవసరమైన సమయంలో వాటినే మీకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవచ్చు. అందుకే శత్రువు ఎవరో తెలుసుకోవటం మాత్రమే కాదు, శత్రువులా ప్రవర్తించే వ్యక్తులను గుర్తించటం కూడా అవసరం. మీ రహస్యాలను అందరికీ చెప్పకండి. మీ కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు ప్రణాళికలు ప్రతి ఒక్కరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. మనిషిని అతని మాటలతో కాకుండా మీ కష్ట సమయంలో అతను ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసి అర్థం చేసుకోండి. అయితే మీకు ఒక చిన్న పరీక్ష. మీ జీవితంలో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు అండగా నిలిచిన వ్యక్తి ఎవరో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇప్పటికే వారితో మాట్లాడుతున్నారా? అయితే ఈ రోజే ఒకసారి ఫోన్ చేసి మీరు నాకు చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పండి. అదే సమయంలో మీ జీవితంలో పదే పదే మీ మనశ్శాంతిని దెబ్బతీస్తున్న వ్యక్తి ఎవరైనా ఉంటే వారితో గొడవ పడాల్సిన అవసరం లేదు. కేవలం కొంత దూరం, కొంత మౌనం, కొంత జాగ్రత్త పాటించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరితో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కొంతమందిని కేవలం దూరం నుంచే గమనిస్తే సరిపోతుంది. మరొక ముఖ్యమైన విషయం, మీకు సాయం చేసిన వారిని గౌరవించండి. కానీ ఆ సాయం పేరుతో జీవితాంతం మీ స్వేచ్ఛను ఎవరికీ అప్పగించకండి. కృతజ్ఞత ఉండాలి, కానీ మీ ఆత్మగౌరవం కూడా ఉండాలి. మీ జీవితంలో కష్టకాలంలో మీకు అండగా నిలిచిన ఒక మంచి స్నేహితుడు ఉంటే ఈ వీడియోను వారికి షేర్ చేయండి. వాళ్లకు మీ కృతజ్ఞతను తెలియజేయటానికి ఇదొక మంచి అవకాశం. మంచి మనుషులను గుండెల్లో పెట్టుకోండి, చెడు మనుషులను మనసులో పెట్టుకోండి. కానీ వారి ప్రవర్తనను మాత్రం ఎప్పుడూ గమనిస్తూ ఉండండి. ఈ సమయంలో మీరు చేయాల్సిన దేవతారాధన. జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినా మనసుకు ప్రశాంతత, ఆత్మవిశ్వాసం కలిగించేది దైవభక్తి. ఈ సమయంలో ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతంగా కొద్దిసేపు దేవుణ్ణి ప్రార్థించటం అలవాటుగా చేసుకోండి. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో ఆరాధించటం మంచిదని సాంప్రదాయ విశ్వాసం. గురువారం స్వామివారికి పసుపు పువ్వులు సమర్పించి మీకు తెలిసినటువంటి విష్ణు స్తోత్రం లేదా ఓం నమో నారాయణాయ మంత్రాన్ని భక్తితో జపించవచ్చు. అలాగే గురువారం రోజున వీలైనంత వరకు పేదలకు లేదా అవసరంలో ఉన్నవారికి పసుపు, శనగపప్పు, పండ్లు లేదా ఆహారం దానం చేయటం వంటి సేవా కార్యక్రమాలు చేయొచ్చు. అయితే దేవుణ్ణి ప్రార్థించటం అంటే కేవలం కోరిక కోరటం మాత్రమే కాదు. మనసులో ఉన్న భయం, ఆందోళనలను దైవం ముందుంచి వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని కోరుకోవటం కూడా. ప్రతిరోజు దీపం వెలిగించి కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ప్రార్థించండి. వీలైతే గోవులను, పక్షులకు, మూగజీవాలకు ఆహారం అందించటం వంటి సేవా కార్యక్రమాలు చేయండి. దైవారాధనతో పాటు మీ కృషిని కూడా కొనసాగించండి. భక్తి మనసుకు బలమిస్తుంది, కానీ మన జీవితాన్ని మార్చే నిర్ణయాలు మనం ఆలోచించి తీసుకోవాలి. నా జీవితంలో మంచి జరగాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి, నేను సరైన మార్గంలో నడవాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఇకపై వాటినే తలుచుకుంటూ ఆగిపోవద్దు. ఎందుకంటే మన జీవితంలో మార్పు ఎప్పుడు మొదలవుతుందో ఎవరికీ తెలియదు. కానీ అవకాశం వచ్చినప్పుడు దాన్ని గుర్తించి ధైర్యంగా ముందుకు వెళ్ళటం మాత్రం
మన చేతుల్లోనే ఉంటుంది. మీకు ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఏదైనా మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే కామెంట్లో నా మంచి రోజులు మొదలయ్యాయి అని రాయండి. మీ నమ్మకం మీకే ఒక పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు బంధుమిత్రుల్లో ఎవరైనా సరే సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు, జీవితానికి ఉపయోగపడే మంచి మాటలు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయటం మర్చిపోవద్దు. మీ గతం ఎలా ఉన్నా మీ భవిష్యత్తు కోసం మీరు తీసుకునే ఒక మంచి నిర్ణయం ఎంతో విలువైనది. ధైర్యంగా ముందుకు సాగండి. మంచి రోజులు రావాలని కోరుకుంటూ నమస్కారం.